ఆహ్, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులతో ఉద్యమాలు చేయిస్తాం. అట్లాగే ఈ చర్చిల పరిధిలో ఉండేటటువంటి విశ్వాసులతో ఉద్యమాలు చేయిస్తాం. అలాగే మసీదుల నుంచి నిధులు పొందుతా ఆహ్, ఉన్నటువంటి పేద ముస్లింల చేత ఉద్యమాలు చేయిస్తాం. ఓవరాల్‌గా విదేశీ విరాళాల నియంత్రణ బిల్లుని మీరు ఆపకపోతే దేశం అల్లకల్లోలమవుతది. ఇది కొన్ని సంఘాలు అమిత్ షాకి ఇస్తున్న హెచ్చరికలు. అలాగే విదేశీ ఒత్తిడి ఇంకో పక్కన దీన్ని అడ్డుపెట్టినే యూరప్ దేశాలు ఆంక్షలు పెడతామని, అమెరికా ఆంక్షలు పెడతామని యూరోపియన్ యూనియన్ ఎఫ్‌సిఆర్ఏ బిల్లుని వ్యతిరేకించింది. అమెరికా వ్యతిరేకించింది ఓపెన్‌గా. మన దేశంలో తీసుకొద్దాం అనుకుంటుంది. ఎందుకని? ఈ దేశంలో ఎదుగుదలని ఆపడం. ఫర్ ఎగ్జాంపుల్ కొడంకుళం కేంద్రం ఉంది. అణు విద్యుత్ కేంద్రం ఉందనుకోండి. అమెరికాలో అణు విద్యుత్ కేంద్రం ఉండొచ్చు. యూరప్ దేశాల్లో అణు విద్యుత్ కేంద్రం ఉండొచ్చు. చైనాలో అణు విద్యుత్ కేంద్రం ఉండొచ్చు. ఇక్కడ ఉండకూడదు. ఏం చెప్తారు? అక్కడున్న చుట్టుపక్కల పబ్లిక్ అందరికీ ఇక్కడ గనక అణు విద్యుత్ కేంద్రం ఉంటే రేపు పొద్దున మీరు చచ్చిపోతారని చెప్తారు. అలా చెప్పి వాళ్ళందరినీ పోగేసి తీసుకురావాలంటే కొంత డబ్బులు కావాలి. ఓ స్వచ్ఛంద సంస్థ. డబ్బులు ఇచ్చేది విదేశాలు అమెరికా ఓడి, చైనా ఓడి. ఎందుకని? మనం ఎదగకూడదు. రూ. 10 కరెంట్ వచ్చేస్తుంది. ఈ దేశంలో రష్యా వాడు అణు విద్యుత్ కేంద్రాలు ప్రపంచం అంతా వాడే డబ్బులు పెట్టుకుని మరీ పెడతాడు. భారతదేశంలో ఒక 25 అణు విద్యుత్ కేంద్రాలు ఉంటే 25 ఏళ్ల క్రితమే అభివృద్ధిలో అగ్రభాగంలో ఉండేవాళ్ళు. అట్లాగే మన దేశంలో రాగి ఫ్యాక్టరీ ఏదైతే తమిళనాడులో పెడితే దానికి వ్యతిరేక ఉద్యమాలు చేయించారు. కమ్యూనిస్టులు చేశారు. వాళ్ళకి నిధులు చైనా నుంచి వచ్చినాయి. పర్యావరణ ప్రాబ్లం అన్నటువంటి పేరుతో. మరి చైనాలో అదే రాగి పరిశ్రమ ఉంది. అంటే మన దేశంలో పరిశ్రమ పెడితే పొల్యూషను, ఆయా దేశాల్లో పెడితే గనక అదొక పెద్ద గొప్ప రెజల్యూషన్. ఇలాంటి ఒత్తిళ్ళుతో మనకంటే స్వచ్ఛంద సంస్థల పేరుతో, పర్యావరణ సంస్థల పేరుతో, అనాథ బాలకల పేరుతో, లేకపోతే గనక వృద్ధుల పేరుతో ఇట్లాగా ఏదో ఒక పేరుతో డబ్బులు తీసుకుని ఈ దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళు జవాబుదారీతనానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ఒత్తిడి అయితే పతాక స్థాయిలో ఉంది. మరి నక్సలైట్లని తట్టుకోగలిగారు. నక్సలైట్లకు డబ్బులు కూడా ఇట్లాగే వెళ్ళాయి. అట్లాగే తీవ్రవాదుల్ని తట్టుకోగలిగాడు అమిత్ షా. మరి ఎఫ్‌సిఆర్ఏ విషయంలో తట్టుకోగలడా ఈ ప్రెషర్‌ని చూడాలి.